తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చాలా హడావిడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం తొర్రూరు పట్టణంలో మొత్తం 16 వార్డ్ కౌన్సిల్స్‌కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీలు కూడా చాలా హోరాహోరీగా తలపడేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం తొర్రూరు పట్టణంలో 5వ వార్డులో ఉన్నాం. ఈ 5వ వార్డులో చాలామంది రైతులు ఉన్నారు. వీళ్ళు కొన్ని సమస్యల మీద ఇక్కడ మమ్మల్ని ఆపి అడగడం వల్ల ఆయన ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో వాళ్ళని అడుగుదాం, మరి ఇక్కడ నిజంగానే గెలిపోవటములు ఎవరికి అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు బిచ్చా. బిచ్చా. ఓకే, ఎట్లుంది మరి మీ వార్డు ఎట్లుంది ఇక్కడ? మా వార్డు పర్వాలేదు, 5వ వార్డు బ్రహ్మాండంగా ఉంది. మాకు గత ప్రభుత్వం రైతులకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఎక్కడ లేని హామీలు ఇచ్చి ఏ రైతుకు అండదండగా ఉండి ఆదుకోలేదు. ఇది ఫస్ట్ గతంలో 88లో ఎన్టీ రామారావు వచ్చిండు, భూముల శిస్తులు తీసేసిండు, అవి గందరగోళాలు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక ధరణి అని పెట్టి అట్లా కొంత నష్టం చేసిండు రైతులకు. కేసీఆర్ చేసినటువంటి అన్యాయం మా కాంగ్రెస్ ప్రభుత్వం జమాన్లో నేను పుట్టక ముందు ఎస్సీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ భూములు ఇచ్చి ఇండ్లను ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. హస్తం పార్టీ. హస్తం లేనిది నేస్తమా, నేస్తం లేనిది హస్తమా అనేది వచ్చింది. కా అంటే అర్థం ఏంటిది? కా అంటే అర్థం ఏంది చెప్పండి. కా అంటే కాంగ్రెస్ పార్టీ, ఆ అంటే అమ్మ. అమ్మను గుర్తించిన వాడే మానవుడు. కాంగ్రెస్ పార్టీని జై జై అని చెయ్యెత్తిన వాడే దానవుడు. సో మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకి ఆల్రెడీ రైతు బంధు ఇచ్చిందని అన్నారు కదా చాలా మంది. రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు? ఉన్న దళితులకు ఇచ్చిండు, పేదోళ్ళకి ఇయ్యలే. దళితులకు ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళ చేతికి కలం పెన్ను వాళ్ళకే ఇచ్చిండు, వాళ్ళే ఆక్రమించుకున్నారు. కానీ పేదోళ్ళకి జరిగింది అన్యాయం. ఇప్పటికి నాకు అన్యాయం జరిగి ఉన్నది. నాకు భూముల గురించి, భూముల సమస్యలు ఏమైంది? దోసుకున్నారు లీడర్లు దోసుకున్నారు. పోలీస్ స్టేషన్ పెట్టిరు ఆ గత ప్రభుత్వం నుండి. నన్ను నా చేతికి రానియకుండా చేశారు. కాబట్టి నేను పూర్వం నుంచి అందరూ మారని వ్యక్తిని నేను. ఈ మచ్చ సురేష్ గాని, మచ్చ సురేష్ ఎక్కడ మచ్చ సురేష్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పుట్టిరు? వాళ్ళది పోలేపల్లి మాట్లాడు. వాళ్ళు రైతుల దగ్గర దోసుకున్నది. ఒక రైతులకు ఒడ్లు తీసుకొని కటింగ్లు తీస్తాడు, ఒడ్లు బాగాలేవు అని కటింగ్ చేసుడు, కింటాకు ఇంత కమిషన్. మళ్ళీ ఒక 45 నేనే సపోజ్ ఒకసారి ఏం చేసినంటే 25 క్వింటాలు ఒడ్లు పెడితే నీ ఒడ్లు బాగాలేవని 5 క్వింటాలు కట్ చేసి రైస్ వ్యాపారం చేస్తాడు. రైస్ మిల్లు వాళ్ళే మిల్లులు. మరి ఆయన ఏంటి నా పేరు మచ్చ సురేష్, నాకు అసలు నా జీవితంలో నాకు మచ్చ అంటూ లేదని మాట్లాడితే అయిపోయిందా? రైతులు అర్థం. మచ్చలేని మనిషి అంటున్నాడు. మచ్చలేని మనిషి ఎవరు? బాబిరెడ్డి గారు. ఊరికి మచ్చలేంది రామచంద్రారెడ్డి, తర్వాత బాబిరెడ్డి గారే, అంతే. మచ్చ సురేష్ నా జీవితంలో ఎప్పుడు ఎటువంటి అవినీతి చేయలేదు అంటే ప్రజలకు తెలుసు కదా. ప్రజలకు తెలుసు. ఆయన అనగానే కాదు కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, నాకొక్కనికే తెలుసు అని కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. బాధితులు చాలా మంది ఉన్నారు. సో మరి ఏంటి బాబాయ్, మరి ఇప్పుడు సరే రైతులుగా నీకు అన్యాయం జరిగింది, మరి ఏంటి మచ్చ సురేష్ గారు ఇక్కడ రైస్ మిల్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి ఓటర్లను లోబర్చుకోవడం కోసం ఏదో ఓటర్లు ఆయన మాటలు నమ్మి కనుక ఓటర్లు వేసినా వీళ్ళకే అన్యాయం జరుగుద్ది. ఒకటి ఏంటంటే ఇవాళ ఆయన గెలిచిన ఒక రైతు లాంటి మనిషి, నేను ఒక రైతును పోయి ఆయన దగ్గర పోయినా, బిచ్చనాయక్ కూర్చో అంటాడు, కూర్చోస్తాడు, కూర్చునే పెడతాడు, ఇంట్లో పోయి పూజ చేస్తాడు, ఆడ గంట అయిద్ది, ఆనిసి లేచి వస్తాడు, మళ్ళీ తానం చేస్తానంటాడు, ఫస్ట్ తానం చేస్తానంటాడు, తానానికి పోతాడు, మళ్ళీ వస్తాడు, పూజ చేస్తాడు, పూజ కాడ గంట అవుతుంది, ఆని చేంజ్ చేసి ఫోన్ రాగానే నేను మిల్లు కాడి వేస్తా, కూర్చో నాయక్ అంటాడు, ఆడ కూర్చుంటా పెడతాడు. అప్పుడు పేదల ప్రజా పరిస్థితి ఏమైందంటే గుండు పెట్టుకొని నెత్తిలో సున్నం పెట్టుకొని చేతులు సంచి పట్టుకొని గొడ్ల గాయడం, బర్ల గాయడం అవుతుంది. ఆయన నమ్ముకుంటే అది పరిస్థితి. ఇప్పుడు ఆయన ఇంటికి ఒక బియ్యం బత్త అది మనకు తెలియదు. అది మనకి రాలే, మనకు రాదు, మనకు రానియం, మనకి దగ్గర రాదు. మరి మచ్చలేని సురేష్ అంటున్నాడు, మరి ఆయన చేసిన పనులన్నీ కూడా బియ్యంలో అప్పుడు కాంటాలో మొత్తం తీసుకున్నాడని చెప్పేసి
సో మరి ఇప్పుడు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఏంటి మీరేమనుకుంటారు? మేమనుకుంటాను ఉమ్. మా వ్యక్తిని మా క్యాండిడేట్ మేము గెలిపించుకుంటాం అంతే. అంతేనా? సో అంతే. ఇప్పుడు మరి తొర్రూరులో మొత్తం 16 కదా, ఉమ్. ఎన్ని రావచ్చు కాంగ్రెస్ కి? 10 వస్తాయి. 10 10 పక్కానా? గ్యారెంటీ వస్తాయి. పక్కా 10 గ్యారెంటీ వస్తాయి. ఓకే, నేను రాసి పెడతా. రాసి పెడతా. రాసి పెడతా. మరి పథకాలు ఎట్లున్నాయి? పథకాలు మంచిగానే ఉన్నాయి. ఉమ్. పథకాలు ఉమ్. కేసీఆర్ ప్రభుత్వం చేయని పథకాలు ఉమ్. మన రేవంత్ రెడ్డి గారు చేశారు. ఎట్లా చేశాడు ఉమ్. అంటే అదొక్కటి బస్సు ఫ్రీ ఒక్కటి పెట్టాడు. ఉమ్. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు తెచ్చాడు. ఉమ్. ఇప్పుడు కరెంటు ఉచ్చు కరెంటు 200 కరెంటు యూనిట్లు ఫ్రీ ఇచ్చాడు. ఉమ్. ఒకటి గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఒకటి కాలేదు. ఉమ్. గ్యాస్ ఇది కాలేదు, ఆ. నాకైతే పడలే. కొంతమందికి అవుతుంది, కొంతమందికి మళ్ళీ కాదు. కరెంటు బిల్లు సుధా నాకు మాపి కాలే. ఆ. మా కరెంటు బిల్లు సుధా అట్నే నడుతుంది. ఆ. అదే ఈ మాత్రం చేసిండు, మంచి చేసిండు. ఆ. ఇప్పుడు మళ్ళా మన సన్న బియ్యం ఒకటి ఇచ్చిండు. ఆ. మళ్ళా ఇప్పుడు 6,75,000 మందికి ఆ. ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారు. 6 లక్షల 6 లక్షలు రుణమాఫీ ఉద్యోగాలు ఇచ్చింది 70,000. 70,000 70,000 ఉద్యోగాలు ఇచ్చారు అబ్బా, ఈ ప్రభుత్వం. ఈ రుణమాఫీ నేను అన్నది. రైతు రుణమాఫీ రుణమాఫీ. మాత్రం రైతు రుణమాఫీ చేసింది ఇది. ఆ. ఆ. ఓకే, బస్ ఫ్రీ అని ఫస్ట్ చెప్పిన. ఓకే. ఇది మాత్రం ఆయన చేసిన ఈ ప్రభుత్వం ఈ మంచి జరిగినట్టు. మంచి జరిగింది. ఓకే. ఆ. సో మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటరేనా? బెటర్. ఈ ప్రభుత్వం చాలా మంచిది, ఓకే, చాలా మంచిది. రైట్. మొత్తానికైతే చైర్మన్ పదవి కాంగ్రెస్ దే అంటావు కాంగ్రెస్ దే పక్క. పక్క. రైట్. మళ్ళీ నేను ఆ. అక్టోబర్ 4వ తారీఖు ఆ. మన ఝాన్సీ రెడ్డమ్మ మేడం అక్టోబర్ 22వ తారీఖు అమెరికా నుంచి వస్తుంది, ఇక్కడ ఆమెదే గెలుపు ఆ. అని రాసి పెట్టి ఆ రాసిన కాగితాలు మన పట్టణాధ్యక్షుడు జలగం శ్రీనివాస్ గారికి మా బాబన్న గారికి ఇద్దరికి ఇచ్చిన అప్పట్లో. ఓకే. సో మరి ఝాన్సీ రెడ్డి గారు కానీ యశస్వి రెడ్డి గారు ఓకే ఓకే నేను అడుగుతానే. ఓకే ఓకే. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు కానీ యశస్వి రెడ్డి కానీ వాళ్ళ పనితీరు ఎట్లుంది? ఎమ్మెల్యేలకు గెలిచారు కదా, వాళ్ళ పని ఎట్లుంది? ఇట్లా వాళ్ళ పని బ్రహ్మాండంగా ఉంది. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ పని. ఓకే. వాళ్ళ పనిని తీసేసే మానవుడు ఎవరు లేరు. రైట్. కాకపోతే మన ఎదటి పార్టీ వాళ్ళు పడని వాళ్ళు ఏదో చేస్తా అంటారు. ఓకే.